హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను టెంపుల్కి వెళ్ళబోతున్నామండి. మేము అరకు టు వైజాగ్ రోడ్డు వెళ్ళినప్పుడు, అరకు నుంచి వెళ్ళినప్పుడు మనం లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి. కాశీపట్నం వెళ్ళాక అది వైజాగ్ నుంచి వచ్చినప్పుడు రైట్ సైడ్ తీసుకోవాలి. అక్కడైతే మనం ఆ టెంపుల్ అయితే ఉంది. అక్కడ పై ఆ విలేజ్ దాటిన తర్వాత చూడండి, అక్కడ పైకి వెళ్ళిన తర్వాత అయితే టెంపుల్కి ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అక్కడ మంచి షాప్ రైవ్ కూడా ఉంది. వ్యూ కూడా చాలా చాలా బాగుంటుందండి. అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. అక్కడ చాలామంది టూరిస్టులు కూడా వెళ్తున్నారు, చాలామంది భక్తులు వెళ్తున్నారండి. అక్కడ ప్లేస్లో చాలా చాలా ఎక్కువ మంది అయితే మనం సందర్శిస్తున్నారు. చూస్తున్నారు కదా, చిన్న చిన్న రోడ్డు ఉంటాయి, చాలా ప్రమాదంగా ఉంటాయి. రోడ్డు కూడా మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మలుపులు అయితే ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, అక్కడ వెంకటేశ్వర స్వామిని చూడాలంటే మనం ఎంతో అదృష్టం ఉండాలి. గిరి పైన ఉన్న కొండ పైన అయితే ఉన్నారు ఆయన వెంకటేశ్వర స్వామి. ఆయన ఎప్పుడు కొండ పైన ఉంటాం, మనం ఎప్పుడు కిందనే ఉంటాము. మనం ఆయన ఆశీస్సులు మనకు ఉండాలి అని, మా ఆశీస్సులు ఉండాలి అని చెప్పి వెంకటేశ్వర స్వామి వైకుంఠం అయితే కొండపైన ఎప్పుడు ఉంటారండి. చూస్తున్నాం కదా, గుడి దగ్గరికి అయితే మేము వస్తాము. చూడండి ఫ్రెండ్స్, అక్కడ చూస్తే చిన్న చిన్న గ్రామాలు, పల్లెటూరులు చిన్న చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ మనం చూడడానికి చాలా సంతోషంగా ఉంటుంది. అంటే ఆ హ్యాపీనెస్ కూడా వేరుగా ఉంటుందండి. ఆ ఏరియాలో నివసించే వాళ్ళు ఎలా ఉంటారు కూడా అక్కడ లోపల తెలుస్తుందండి. కాశీపట్నం నుంచి దాదాపు 18, అక్కడ నుంచి 18 కిలోమీటర్లు వెళ్ళాలి. కాశీపట్నం నుంచి 18 to 19 కిలోమీటర్లు వెళ్ళండి. 19 కిలోమీటర్ ఎగ్జిట్లో వస్తుంది. అక్కడికి వెళ్ళేసరికి మనకు పైన ఫుల్ ఘాటు ఉంది అండి. ఆ ఘాటుకి ఎక్కాలంటే మనం మినిమమ్ గంటన్నర పడుతుంది. అంటే చిన్న చిన్న మలుపులు ఉన్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంది ఫ్రెండ్స్. వెంకటేశ్వర స్వామిని మన ఆశీర్వాదం తీసుకోవాలంటే మినిమం ఒక గంట వరకు అలా జర్నీ చేయాలి. 19 కిలోమీటర్ అండి. అప్పు కాబట్టి మనం మెల్లికి వెళ్ళాల్సి ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే మేము టెంపుల్ పైకి అయితే మేము వస్తాము. దగ్గర దాదాపు చూడండి, భక్తులు అయితే ఎంతోమంది ఆయన ప్రదర్శనలు చేస్తున్నారు. ఎంతోమంది వచ్చి పూజలు చేసుకుంటున్నారు. ఎంతోమంది అయ్యప్ప స్వామిలు వచ్చి అక్కడ మనం సందర్శించుకొని వెళ్తున్నారండి. దర్శించుకొని వెళ్తున్నారు. మనం చూడండి, ఇక్కడ వెళ్ళగానే రాముడు అయితే ఉన్నారు. ఇక్కడ రాముడు సీత వేటకి వెళ్ళేటప్పుడు ఈ బొమ్మ అనేది పెట్టేది. ఇది బ్యాక్ సైడ్ ఉంది. ఇది బ్యాక్ సైడ్ నుంచి అయితే ముందుకు వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా అలా జరిగిపోతున్నాయి. ఇక్కడ వ్యూ అయితే చాలా చాలా బాగుంది మనం చూడడానికి. ఇది తిరుపతిలా ఉంది. ఈ కొండ తిరుపతి కన్నా ఇంకా హైట్లో ఉంది అనుకుంటాను నేను. 5 feet 58 అడుగులు, 5 floors ఏదో ఈ విధంగా ఉన్నాయి అక్కడ మనం చూడడానికి. చూడండి, ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వెళ్ళగానే ఈ ఇద్దరు చూడచక్కని జంట చాలా బాగున్నారు కదండి. ఇక్కడ చూడండి, చూడచక్కని జంట అలా ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అయితే వ్యూలు చాలా చాలా బాగున్నాయండి. చిన్న చిన్న పల్లెటూరులో అక్కడ ఉన్నాయి, కనిపిస్తలేదు. నాదేంటంటే మొబైల్ ఫోన్ కాబట్టి కనిపిస్తలేదు, నాకు కేమ్ అయితే లేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీకు మా సబ్స్క్రైబర్ని చూపించాలి, ఇటువంటి టెంపుల్ని ఎప్పుడైనా సందర్శించాలి అని చెప్పి నేనైతే కాశీపట్నం నుంచి దాదాపు 19 కిలోమీటర్ వరకు వెళ్ళండి. 18 to 19 కిలోమీటర్లు వెళ్ళండి. చూడండి, ఇక్కడైతే పార్కింగ్ ప్లేస్ కూడా చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఎంతోమంది భక్తులు సందర్శించుకొని వాళ్ళు ఇక్కడ ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంది చూసుకొని చాలా జాగ్రత్త వెళ్తున్నాయండి. ఇక్కడ మనకు భక్తులు అయితే చాలా కలకలాడిపోతున్నారు. ఈ టెంపుల్ అయితే 2022లో స్థాపించారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వైకుంఠ గిరి అని. గిరి అంటే తెలుసు కదండి, గిరి అంటే కొండపైనే నివసిస్తారు ఈయన. అంటే ఎప్పుడు వెంకటేశ్వర స్వామి కొండపైనే ఉంటారు కదండి, వాళ్ళ పాదాల కిందే మేము ఉంటాం. అంటే ఆయన ఆశీర్వాదం మనకు అందరు కావాలి. అందుకు మనం ఆ వెంకటేశ్వర స్వామిని మనం ఎప్పుడూ కోరుకుంటాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైనా తిరుపతి అయినా ఎక్కడ వెళ్ళినా అదే వెంకటేశ్వర స్వామి అని ఉంటారు. ఇక్కడైనా కొండపైన ఉన్నారు ఈయన. అంటే ఇది వెంకటేశ్వర స్వామి. చూడండి, ఇక్కడైతే ఎంతో చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక పక్క కన్స్ట్రక్షన్ జరిగిపోతుంది. ఇక్కడైతే ఆంజనేయ స్వామి ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంతోమంది స్వాములు పూజలు చేసుకుంటూ ఇలా ఇక్కడ పూజలు చేసుకుంటూ దర్శించుకుంటున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే చాలా ఒక పక్క కన్స్ట్రక్షన్ జరిగిపోతున్నాయి, ఒక పక్క ఏమో పూజలు పురస్కారాలు జరిగిపోతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఎంతో బాగుంది, నాకైతే నచ్చింది. ఆ లొకేషన్ మీరు వెళ్ళగానే అమ్మ బాబు ఈ లొకేషన్కి వచ్చాము, ఇంత బాగుందా అనుకుంటా. అంటే కొండపైన దాదాపు మనం వెళ్ళగానే ఎక్కడ ఉంది టెంపుల్ ఎక్కడ ఉంది అనుకోని మేమైతే వెళ్ళాము. ఇంకా వచ్చిందా టెంపుల్ వస్తుందా అని వెళ్ళాం. కానీ టెంపుల్ అయితే మాకు రాలేదు, అంత తొందరగా రాలేదు. 19 కిలోమీటర్ వరకు వచ్చిందండి. చూడండి, ఇక్కడైతే ప్రదర్శన చేసుకుంటే ఇక్కడైతే ఈ పెద్దది ఉంది కదండి, ఇక్కడైతే భక్తులు పూజలు చేసుకుంటున్నారు. చూడండి, ఇక్కడ పద్మావతి అమ్మవారు ఉన్నారు. ఇక్కడ పద్మావతి అమ్మవారు, వరహాల అమ్మవారు, వరాల స్వామి అమ్మవారు, పద్మావతి స్వామివారు ఉన్నారు ఇక్కడ. చూడండి, ఇక్కడైతే మనకు సందర్శించుకునే ఎంతోమంది భక్తులు ఎంతో కిటకిటలు ఆడిపోతున్నారు. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అనుకుంటాను. నేను ఫస్ట్ టైం వెళ్ళడం అండి, ఇది మొదటిసారిగా. ఈ టెంపుల్ మొత్తం పూర్తి అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి మీకు చూపిస్తాను. వీడియో ఎలా ఉంటుంది చూపిస్తున్నాడు. ఒక పక్క కన్స్ట్రక్షన్ జరిగిపోతుంది, ఒక పక్క ఎంతోమంది భక్తులు శ్రద్ధతో ఇక్కడ ఈ వైకుంఠగిరిని సందర్శించుకుంటున్నారు. అయితే మనం ఈ టెంపుల్ నేను విజిట్ చేయడం జరిగింది. చూడండి, చాలా చాలా బాగుంది. ఇక్కడైతే చాలామంది భక్తులు ఎక్కడో నుంచి వస్తారండి. ఇక్కడ కాశీపట్నం చెప్పాను కదండి, కాశీపట్నం నుంచి మనకు పైన వెళ్ళాలంటే 19 కిలోమీటర్ మనం దాదాపు వెళ్ళాలి. బండి మీద ఓన్ వెహికల్ అయితే వెళ్ళవచ్చు, ఆటోలో అయితే చాలా కష్టం అండి. వెళ్ళాలంటే ఓన్ వెహికల్ అయితే దొరకవండి అక్కడ, ప్రైవేట్ వెహికల్స్. ఓన్ వెహికల్ అయితే మనం వేసుకొని వెళ్ళాలి అక్కడికి. 19 కిలోమీటర్ చెప్పాను కదా, చాలా దాదాపు 19 కిలోమీటర్ వెళ్ళాలి.
మీరు సర్దించి చూడండి ఇక్కడ ఇది ఎన్ని ఫీట్లు ఉన్నాయి. హైట్ వచ్చి 58 ఫీట్ ఉంది, ఫ్లోర్ వచ్చి 5 ఫ్లోరు, డిజైన్ 10 to 16 ఉంది. చూడండి ఈ విధంగా అయితే మనకు ఎంతో కన్స్ట్రక్షన్ జరిగిపోతుంది చకచకమని. భక్తులు అయితే ఎంతో చేసుకునేది. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా పెట్టారు. పార్కింగ్ ప్లేస్ ఎంతో మనకు ఈ టెంపుల్ వారు పార్కింగ్ ప్లేస్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఎంతో మనకు భక్తులు ఇబ్బంది పడకూడదని చెప్పి కొండపైన కదండి పార్కింగ్ ప్లేస్ కూడా చాలా చాలా పెద్దది ఉంది. మనం ఈ కొండను విజిట్ చేసి ఎంతో వస్తాం ఫ్రెండ్స్. చూడండి మీరు వెళ్ళినట్టయితే ఈ టెంపుల్ని విజిట్ చేయండి, చాలా చాలా బాగుంటుందండి. మళ్ళీ ఈ వీడియో ఇప్పుడు చూపించాను కదండి, ఇది టెంపుల్ అనేది మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను నేను వెళ్ళి. చూడండి ఇక్కడైతే ఎంతోమంది సరదాతో వెళ్ళి పూజలు పురస్కారాలు చేసి వస్తున్నారు. వెంకటేశ్వర స్వామిని ఆశీర్వాదాలు తీసుకొని వస్తున్నారండి. అయ్యప్ప స్వాములు అయితే భక్తులు చాలామంది ఎక్కువ వెళ్తున్నారు ఇక్కడ పైన కొండపైన. మనం కూడా ఒకసారి వెళ్ళి మనం పూజలు చేసుకొని పురస్కారాలు చేసుకొని రావాలి ఫ్రెండ్స్. చూడండి ఎంతో కలకలాడిపోతున్నటువంటి టెంపుల్ ఎంతో ఫేమస్. కాశీపురం నుంచి లోపలికి వెళ్ళాలండి, చెప్పాను కదండి. అక్కడికి మనం వెళ్ళగానే ఈ విధంగా ఉంటుందండి ఎంట్రన్స్. చూడండి ఇక్కడ మనం వెళ్ళగానే చాలా చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడికైతే భక్తులు అయితే ఎంతోమంది కలకలాడిపోతున్నారు. ఎంతోమంది భక్తులు మనం వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. భక్తులు తెలుసు కదండి, అంత రద్దీగా ఉంటుంది. నేనైతే వెళ్ళేసరికి 2 గంటలు అయింది దాదాపు. చూడండి ఇక్కడైతే పెద్ద తలుపు ఉంది కదండి. ఈ విధంగా అయితే మేము వెళ్ళగానే గుడి మూస్తారండి. మేము కొద్దిగా లేట్ అయ్యాం కాబట్టి మనం వెంకటేశ్వర స్వామిని చూడలేకపోయాము, ఆశీర్వాదం తీసుకోలేకపోయాము. ఏదో పద్మావతి అమ్మవారు, అక్కడ వరహాల స్వామి అమ్మవారు ఉన్నారు కదండి, వాటి ఆశీర్వాదం తీసుకొని మేమైతే వస్తాము. చూడండి ఇక్కడైతే ఎంతో మాకు ఎంతో హ్యాపీనెస్ అనిపించింది. అక్కడ చూసే వ్యూ పాయింట్లు, అక్కడ ఉన్న కొండపైన గిరి ప్రదర్శన చేసుకొని మనం వచ్చామని చెప్పి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలని మనం కోరుకుంటున్నాం. మీ అందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలి అని నేను ఎప్పుడు కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ షేర్ చేయండి. మీరు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు విజిట్ చేయండి. ఈ టెంపుల్ అయితే ఒకసారి వెళ్తే మీరు ఎక్కడ మన తిరుపతియో లేదా అక్కడ వెళ్ళినట్టు అనిపిస్తుంది మాకు. అంటే ఆ ఫీలింగ్ అనేది మాకు ఉండిపోయింది. ఎందుకంటే కొండపైన ఇప్పుడు కాశీపురం అనేది 19 కిలోమీటర్ మామూలు విషయం కాదండి, కొండపైన వెళ్ళాలి. ఇటువంటి అనుభూతులు కూడా ఎన్నో ఉండాలి మన కొండపైకి వెళ్ళాలంటే. ఎంతో ప్రసిద్ధి చెందుతుంది ఈ టెంపుల్ కూడా, ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి టెంపుల్ ఇది. ఈ టెంపుల్ని మనం చూడండి ఇక్కడైతే ప్రదర్శనలు ఎన్ని చేసుకునే ఆ బోర్డులు కూడా పెట్టారు ఇక్కడ అన్ని విధాలుగా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత 106, 116, 1000 పదార్లు అని చెప్పి ఈ విధంగా మనకైతే భక్తుల కోసం ఎన్ని పెట్టినటువంటి ఈ బోర్డులు కూడా ఉన్నాయండి. స్పెషల్ ప్రదర్శనలు అన్నీ ఉంటాయి. చూడండి ఇక్కడైతే మనకు ఉండి ఆదాయాలు అన్ని పెట్టే అన్ని కార్యక్రమాలు ఒక్కొక్క స్వామిని ఒక్కొక్క పక్కన పెట్టి ఆ విధంగా అయితే పెట్టారండి. పక్కన అలాగా రౌండ్ చుట్టూ విగ్రహాలు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ టెంపుల్ చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు విజిట్ చేయండి. విజిట్ చేసినప్పుడల్లా మీకు అయితే ప్రాంతం ఇది 2022కు స్థాపించారు. ఇది 7/4/2022కు స్థాపించారు. ఈ విధంగా అయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడైతే గురు కల్వర స్వామి ఇక్కడ ఉంటారు ఇక్కడ పక్కన అనమాట. ఎలాగని అంటే రైట్ సైడ్న మనకు చాలా చాలా చూడగానే అక్కడ ఎంతో మనకు ప్రసిద్ధి చెందినటువంటి దేవుడు కనిపిస్తారు. మనం ఇప్పుడు చూడని వాళ్ళు ఇక్కడ ఇక్కడైతే ఆంజనేయ స్వామి ఉంది. ఇక్కడ ఎంతో చక్కగా భక్తులు అయితే కలకలాడిపోతున్నారండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మీకు వీడియో మళ్ళీ చివరిలో చూపిస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ బిల్డింగ్